విక్టరీ మీడియాకు స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 8న విశాఖలో ప్రధాని మోదీ పర్యటన, పలు అభివృద్ధి పనులకు గాను శంకుస్థాపన. నేవీ విన్యాసాలు తిలకించేందుకు ఈ నెల 4న విశాఖ రానున్న సీఎం చంద్రబాబు నాయుడు. సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఏపీ ప్రజలు మోసంతో మొదలు పెట్టించింది. వైసీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణి వ్యాఖ్య. డీటెయిల్స్ చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటన ఖరారైనట్లుగా జిల్లా యంత్రాంగానికి సమాచారం అందింది. ప్రధాని 8వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి నేరుగా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. फोटो खींचो, मुंह फोन कर। విశాఖలో ఈ నెల 4వ తేదీన జరగనున్న నేవీ విన్యాసాలకు సీఎం చంద్రబాబు విశాఖ రానున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకొని ఆర్కే బీచ్ లో తూర్పు నౌకాదళం విన్యాసాలను తిలకిస్తారు. సాయంత్రం 6:45 నేవీ అధికారులు ఇచ్చే విందుకు హాజరవుతారు. అదే రోజు విమానంలో విజయవాడకు తిరిగి పయనమవుతారు. సర్వం సిద్ధం చేస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నేవీ డే ఉత్సవాల ఏర్పాట్లలోని అవసరమైన విద్యుత్ దీపాలు, పరిశుభ్రత పనులు చేపడుతున్నారు. భూమిపై ఉన్న లక్ష్యాలపై కూడా దాడి చేయగలరు. Ladies and gentlemen, Fire and Flares submarine Vela is commanded by Commander Kapil Kumar and Commander Mahesh. The helicopter will carry out a highly coordinated maneuver as it will insert a team of Marine commandos behind enemy lines.
అటువైపు నుండి వేదికను సమీపిస్తున్న C-King-42 చార్లీ హెలికాప్టర్ని మనం చూడగలము. దీనికి నాయకత్వం వహిస్తున్నది కమాండర్ యువరాజ్ కుమార్. మరీన్ కమాండోల ద్వారా అత్యంత సమన్వయంతో కూడిన యుక్తిని ప్రదర్శిస్తారు. देवी और सज्जनों, अब हम मरीन कमांडोज द्वारा एक रोमांचक प्रदर्शन का साक्षी बनेंगे, जहां वे अपनी अद्भुत సిదరింగ్ అని పిలువబడే సాంకేతికతను అమలు చేయడం ద్వారా మార్కోలను తాడుల సహాయంతో పడవల్లోకి వేగంగా దిగేలా చేస్తుంది. सिदरिंग उन स्थानों पर मरीन कमांडोज को तैनात करने का गोपनीय रूप से और रात के अंधेरे में किया जाता है. ఈ ప్రదర్శనలో వారి ఉనికిని మనకు తెలియచేయడానికి పొగను ఉపయోగిస్తున్నారు. వాస్తవానికి ఈ ఆపరేషన్ రహస్యంగా చీకటిలో జరుగుతుంది. Presently, they are firing flares and have lit smoke markers for ease of visualization. In actuality, this operation happens in stealth, undercover and cloaked in darkness. ये इनफ्लेटेबल असॉल्ट बोट्स भारतीय नौसेना की साहसी कमांडोज मार्कोस जो विशेष बल ఈ దాడి పడవలను భారత నావికా దళానికి చెందిన మార్కోస్ అనబడే కమాండోలు ఉపయోగిస్తున్నారు. వారు ప్రత్యేక దళాల విభాగం ఐఎన్ఎస్ కర్ణకు చెందినవారు. వారి నినాదం ద ఫ్యూ ద ఫియర్లెస్. देवी और सज्जनों, मंच के ठीक दाहिनी तरफ दुश्मन की एक चौकी है जिसमें एक भारतीय बंधक है. हमारे कमांडोज इस चौकी को नष्ट करके अपने नागरिक को छुड़ा ले गए हैं. दाहिनी तरफ से दो लाइट सपोर्ट दल बंधक को सुरक्षित स्थान पर ले जाने के लिए आगे बढ़ने वाले हैं. युद्ध का ये सजीव चित्रण आपको निश्चित रूप से विस्मित कर रहा होगा. ఇప్పుడు మనం భారత నావికా దళానికి చెందిన కమాండోలు చేస్తున్న అనుకరణ బందీల రెస్క్యూ ఆపరేషన్ ను చూస్తున్నాము. एक तरफ आप गोलियों की बौछार होते हुए देख पा रहे हैं और दूसरी तरफ देख पा रहे हैं कि नौसेना सर्च और रेस्क्यू का ऑपरेशन कैसे करती है. इस समय मरीन कमांडो द्वारा बंधक को छुड़ा लिया गया है और लाइफ सपोर्ट वाहन बंधक को सुरक्षित स्थान पर ले जाने के लिए पोस्ट पर पहुंच चुका है. गोलियों की बौछार के बीच सीना तान कर चलने वाले इन मरीन कमांडोज के लिए एक बार जोरदार तालियां देवी और सज्जनों. देवी और सज्जनों, the Indian Navy clearance divers led by Lieutenant Commander Sonu Kumar Singh are approaching their target, which is a simulated offshore installation and oil rig, a vital economic asset of the enemy. The clearance divers of the Indian BMP में उतारते हैं. భారత నౌకాదళంలోని ఉభయచర నౌకలలో ల్యాండింగ్ ప్లాట్ఫామ్ డాక్ అయిన జలశ్వ మరియు స్వదేశీయంగా నిర్మించిన ల్యాండింగ్ షిప్ ట్యాంక్ లార్జ్ ఘరియాల్, షార్దూల్, ఐరావత్ mechanized infantry Paramahar comprising of 4 BMPs moving forward in a tactical box formation. Ladies and gentlemen, the platoon is now under enemy fire and will adopt the fire and move by leapfrog method, wherein 2 BMPs are moving forward to launch their attack, while the other 2 BMPs that can be seen on the right side of the grandstand are providing cover fire. Itself from enemy view. Thousand feet with a combat load and land with accuracy onto a given target. देवी और सज्जनों, కొత్త సంవత్సరంలో కొత్త ఆశలతో సంతోషంగా అడుగులు పెడతాం అనుకుంటే కూటమి ప్రభుత్వం ఏపీ ప్రజల మోసంతోని మొదలు పెట్టించిందని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి పేర్కొన్నారు. విశాఖలో వైసీపీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో ఆమె మాట్లాడారు. ఈ 7 నెలల్లోని కూటమి ప్రభుత్వం పాలన చూస్తే ఏపీ ప్రజలను ఏడిపించే విధంగా ఉందని అన్నారు. ఎన్నికల్లో ఎన్నో మోసపూరిత హామీలు ఇచ్చి ఏపీ ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మరోసారి ఆంధ్ర ప్రజలను మోసం చేశారు అంటూ తెలిపారు. విజనరీ లీడర్ అని చెప్పుకునే చంద్రబాబు గజనీ తరహాలో ఇచ్చిన హామీలను మర్చిపోయి తెలుగు ప్రజలను మోసం చేశారు అంటూ వరదు కళ్యాణి మండిపడ్డారు. 1,48,00,000 మంది ఉన్నారు. ఒక్క సిలిండర్ మొత్తం ఈ 1,48,00,000 మందికి ఇవ్వడానికి కూడా ఈ 895 కోట్లు సరిపోని పరిస్థితి. అంటే
మొదటి సంవత్సరమే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్స్ విషయంలో ప్రజల్ని మోసం చేశారు అనేది తేటతెల్లమైపోయింది. అలాగే మద్యం, గంజాయి గత 7 నెలల కాలంలో మనం చూస్తూ ఉన్నాము. మద్యం ఏరులై పారుతూ ఉంది. వీధికి ఒక బెల్ షాప్ చొప్పున తయారయ్యే పరిస్థితి కల్పించారు. ఈ పార్టీ ఎమ్మెల్యే నిర్వహిస్తున్న మద్యం షాపులకి అనుబంధంగా ఈ బెల్ షాప్స్ నిర్వహించిన సంగతులు ఎన్నో మనం చూసాం. ఈవెన్ హోమ్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గంలో బెల్ షాప్స్కి వేలం వేశారంటే ఎంత దారుణంగా బెల్ షాప్స్ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. బెల్ షాప్ దొరికితే 5 లక్షల రూపాయలు ఫైన్ వేస్తామని చెప్పారు. ఎంతమందికి ఫైన్ వేశారు, ఎన్ని బెల్ షాప్స్ మీరు పట్టుకోగలిశారో అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ఈ టైంలో ప్రభుత్వ పాఠశాలలు చాలా కలర్ఫుల్గా తయారు చేశారు. నాడు నేడు ద్వారా విద్యకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు జగనన్న తన ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు కూడా. ఇప్పుడు తీసుకుంటే వైన్ షాప్స్ చాలా కలర్ఫుల్గా ఈ కూటమి ప్రభుత్వం గత 7 నెలలుగా తయారు చేసిన పరిస్థితి మనం చూసాం. జగనన్న విద్యాంధ్రప్రదేశ్గా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారు చేస్తే ఈ కూటమి ప్రభుత్వం మధ్యాంధ్రప్రదేశ్గా చేస్తూ ఉన్న పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే 77 రోజుల్లో ఈ కొత్త లిక్కర్ పాలసీ వచ్చి 77 రోజులు అయింది. 77 రోజుల్లో 66,000 కోట్ల మద్యాన్ని తాగించారు. మరి మధ్యాంధ్రప్రదేశ్ అనకు ఇంకేమంటారు ప్రజలు, ముఖ్యంగా మహిళలు. ఈ మద్యం తాగి చాలా అఘాయిత్యాలు, దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. నిజంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రం మధ్యాంధ్రప్రదేశ్గా మారిపోయిందని ఎంతగానో బాధపడే పరిస్థితిని తీసుకొచ్చారు. అసలు ఈ రాష్ట్రాన్ని, పేద ప్రజల జీవితాల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు అని చెప్పాల్సిందిగా అడుగుతూ ఉన్నాను. తీసుకుంటే 28,40,000 కేసులు బీర్ల అమ్మకాలు జరిగాయి. అలాగే 87,82,000 కేసుల లిక్కర్ అమ్మకాలు జరిగాయి. ఎంత ఘోరంగా బెల్ షాప్స్ పెట్టి మద్యం ఏరులై పారించేట్టుగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మద్యం పాలసీని అమలు చేస్తూ ఉన్న పరిస్థితి. అసలు పల్లెల్లో ఏటీఎంలు ఉండవు చాలా దగ్గరలో, కానీ ప్రతి పల్లె 370 కేసులు. అంటే ఆ సంవత్సరంకి ఈ సంవత్సరంకి మద్యం కానీ అలాగే బీర్లు కానీ అమ్మకాల్లో ఎంత తేడా ఉంది, ఎంత ఎక్కువ మద్యం వరదలా పారుతుంది అనేది ఈ రాష్ట్ర ప్రజలు గమనించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన కంటే ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో 18% లిక్కర్ అమ్మకాలు పెరిగాయి, 40% బీర్ల అమ్మకాలు పెరిగాయి. ఈ విధంగా మద్యం ఏరులై పారుతూ ఉంటే, మద్యం అవైలబిలిటీ ఎంత ఎక్కువ ఉంటే మరి ఈ మద్యం మత్తుకి బానిసయ్యి మహిళల మీద అత్యాచారాలు జరగవా, హత్యలు జరగవా, దాడులు జరగవా? అసలు చూడండి, పాలకొండలో మన విద్యుత్ తీగల మీద ఒక మనిషి ఎక్కి ఎలాంటి వీరాంగం సృష్టించాడు మద్యం మత్తులో. మద్యం మత్తులో తండ్రి కొడుకులు కొట్టుకుంటున్నారు. ఎంత దారుణమైన సంఘటనలు! రోజుకొక అత్యాచారం, రోజుకొక హత్య మహిళల మీద జరుగుతూ ఉంది. అలాగే గంజాయి, ఎంత విచ్చలవిడిగా గంజాయి దొరుకుతుందో ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాము. ఎంత ఘోరంగా గంజాయి సాగు జరుగుతుంది. తెలుగు భాష వికాసం ముసుగులో బడుగుల విద్యా భవిష్యత్తును నాశనం చేయొద్దని, ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మాంద్యం ఆపేస్తే ఎస్సీ ఎస్టీ బీసీలు అంగీకరించారని విదసం ఐక్యవేదిక రాష్ట్ర సమితి కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు స్పష్టం చేశారు. విదసం నేతృత్వంలో దళిత సంఘాలు విశాఖలోని అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల తీర్మానాలు, చర్చల్లో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం రద్దు చేయాలనే అంశం ప్రస్తావనకు వచ్చిన నేపథ్యంలో ఆ తీర్మానాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవద్దని, ఇంగ్లీష్ మీడియం కొనసాగించాలని కోరారు. కూటమి అధికారంలోకి రావడానికి ఎన్నికల్లో దళితులు అగ్రభాగాన నిలబడ్డారని తెలిపారు. కూటమికి అండగా నిలబడ్డ బడుగుల ఈ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం దూరం చేయొద్దంటూ హితవు పలికారు. మాకు తీవ్రమైనటువంటి అభ్యంతరం ఉంది. ఆ తీర్మానం ఏమిటి అంటే, ఈ రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా అమలు జరుగుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంను జీవో 85ని రద్దు చేయాలని చెప్పి నూతలపాటి వెంకటరమణ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎక్స్ చీఫ్ జస్టిస్ గారు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని మేము తప్పుగా భావిస్తూ ఉన్నాం. తెలుగును బ్రతికించడం కోసం, చనిపోయిన తెలుగుని బతికించడం కోసం
పిల్లల బడుగులు చదివేటువంటి విద్యా భవిష్యత్తు నాశనం చేసి అక్కడ తెలుగు మీడియాను ప్రవేశపెట్టడం కాదు ప్రత్యామ్నాయం అని చెప్పి మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. ఇవాళ తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియంకి చాలా వైరుధ్యం ఉంది, చాలా తేడా ఉంది. దీంట్లో ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు ఇంగ్లీష్ మీడియం చదివి పిల్లలు మాత్రమే ఉద్యోగాలు ఎక్కువ పొందగలుగుతూ ఉన్నారని చెప్పి లెక్కలు చెబుతూ ఉన్న నేపథ్యంలో భవిష్యత్తులో బడుగుల పిల్లలకి ఇంగ్లీష్ చదువులు అవసరమని చెప్పి మేము భావిస్తూ ప్రభుత్వం ఈ తెలుగు మహాసభల తీర్మానాలను పట్టించుకోకుండా 85ని రద్దు చేయకుండా ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంని కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక రెండవది, ఈ ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం రద్దు చేయాలని కోరుకునేటువంటి వారు ఎవరో కూడా ఆ స్కూళ్ళలో చదివే పిల్లల తాలూకా సామాజిక వర్గాల ప్రతినిధులు కాదు. వీరి పిల్లలందరూ అమెరికాలోనూ ఆంగ్ల మాధ్యమాలు చదువుతూ ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివి అమెరికాలో ఉండాలి, మా పిల్లలేమో వారి దొడ్లో పాలేరులుగా ఉండాలి అనేటువంటి కుట్ర దీంట్లో ఉందని చెప్పి ఆ తీర్మానాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంని కొనసాగించాల్సిందిగా డిమాండ్ చేస్తూ తెలుగును బతికించడం కోసం ప్రభుత్వ ఉత్తర్వులన్నీ తెలుగులో రావాలి, కోర్టు తీర్పు ప్రతులు, పోలీసు రిమాండ్ రిపోర్ట్లు, ఛార్జ్ షీట్లు ఇవన్నీ తెలుగులో ఉండాలి. తెలుగులో కవులు, తెలుగు కళాకారులకి ప్రత్యేక ప్రోత్సాహాలు, రిజర్వేషన్లు కల్పించడం ద్వారా తెలుగుని బ్రతికించండి. అలాగే పిల్లల ఇంగ్లీష్ మీడియంని కొనసాగించండి. ప్రతి స్కూల్లోనూ తెలుగు సబ్జెక్ట్ని ప్రధాన సబ్జెక్టుగా ఉంచుతూ పీజీ వరకు కూడా తెలుగు సబ్జెక్ట్ ఉండేటట్టు చేస్తే పిల్లలందరికీ తెలుగు వస్తుంది. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ఎల్లమందలో పింఛన్ కార్యక్రమంలో సీఎం ఇచ్చిన హామీను అమలు చేశారు పల్నాడు కలెక్టర్. ఎల్లమంద గ్రామ వాస్తవ్యులు ఊలంగల ఏడుకొండలు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని, వ్యాపారం చేసుకునేందుకు సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు వెంటనే అమలు చేశారు. ఏడుకొండల ఇంటిని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు సందర్శించి ఎయిర్ కంప్రెషనర్ను అందజేశారు. మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలో ఉల్లంగల ఏడుకొండలకు ఇంటి వద్దే పింఛన్ను అందజేసి వారి కుటుంబ సభ్యులకు స్వయంగా కాఫీ తయారు చేసి మరీ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా ఏడుకొండలు కుటుంబ పరిస్థితులపై ఆరా తీసి ఆదుకుంటామని హామీనిచ్చారు. బీసీ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల చెక్కును ప్రజావేదిక వద్దే ముఖ్యమంత్రి చేతుల మీదుగా అప్పటికప్పుడే అందజేశారు. ముఖ్యమంత్రి రాకతో తమ ఇంటికి వెలుగొచ్చిందని, హామీలు అమలు చేసి ఆ వెలుగు కలకాలం నిలిచేలా చేస్తారని ఏడుకొండల కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. చూడటానికి బాగుంటుంది. అక్కడ ఉన్నట్టు విజువల్ కావాలి. రాని రాని ఆయన మీ అబ్బాయి కోడల మీద అదే మనం కనపడుతుంది. స్టార్ట్. నా పేరు సురేష్ అండి. అనకాపల్లి స్థానిక గవరపాలెం గవర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర నివాసం వద్ద నూతన సంవత్సర వేడుకలు కూటమి నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం కూటమి నాయకులు అభిమానుల మధ్య కేక్ కటింగ్ చేశారు. అనంతరం మల్లా సురేంద్ర మాట్లాడుతూ ముందుగా కూటమి నాయకులు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా 2024 ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కుటుంబ ప్రభుత్వానికి మంచి తీర్పునిచ్చారని అన్నారు. మనకి మంచి రోజులు వచ్చాయని, ఇది మంచి ప్రభుత్వం అని అన్నారు. కూటమి నాయకులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఎందుకు వచ్చాయంటే ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా 75-80% ప్రజలందరూ కూడా మన నాయకత్వాన్ని, కూటమి నాయకత్వాన్ని ఇష్టపడతారు. అంటే ఎక్కువ మంది రాష్ట్ర ప్రజలందరూ కూడా కూటమి నాయకత్వాన్ని 93% కూటమి ప్రజలు ఒకసారి
అందరూ కూడా కార్యవర్గ సభ్యులుగా, అలాగే మా బొడ్డేరు మురళికి శంకరపేట దేవస్థానం చైర్మన్గా, అలాగే పలక నాగేశ్వరరావు గారికి మా సిద్ధిలింగేశ్వర దేవాలయం కానీ, వాగులింగేశ్వర దేవాలయం కానీ, శంకరపేట. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.